ఎమ్మెల్సీ కవిత మళ్ళీ తప్పటడుగు వేశారా? బీసీ ఉద్యమం పేరుతో బీసీ నేతను కొట్టించడం కరెక్టేనా? గతంలో అరవింద ధర్మపురి, ఇప్పుడు తీన్మార్ మల్లన్న మీద దాడులు దేనికి? తిట్టుడు కొట్టుడు కల్చర్ను బీఆర్ఎస్ నేతలు వదులుకోరా? కలకలం మన రితం తెలుగులో. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో వివాదంలో ఇరుక్కున్నారు. తీన్మార్ మల్లన్నను కొట్టించడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు బీసీల కోసం పోరాడుతున్నామని చెబుతూనే బీసీ నాయకులను కొట్టించడం ఎంతవరకు సబబు అని అంటున్నారు. ఈ విషయంలో కవితది సెల్ఫ్ గోల్ అని అనిపిస్తుంది. నిజానికి తీన్మార్ మల్లన్నది చాలా తప్పని అనుకోవాలి. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ఆయన జహీరాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కంచం పొత్తు మంచం పొత్తు అంటూ హద్దు దాటి మాట్లాడేశారు. దీని మీద పొలిటికల్ కౌంటర్ ఇవ్వడం లేదా నిరసన ప్రదర్శన చేయించి ఉంటే బాగుండేది. మహిళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని తీన్మార్ మల్లన్న డిఫెన్స్ లో పడి ఉండేవారు. కానీ ఎమ్మెల్సీ కవిత ఒక అడుగు ముందుకేసి దండోపాయాన్ని అందుకున్నారు. ఇదే ఇప్పుడు కొంప ముంచుతుంది. మొదటి నుంచి కవితకు దూకుడు ఎక్కువ. బీఆర్ఎస్ పార్టీ నుంచి దూరం జరిగి కవిత రాజకీయాలు నడుపుతున్నారు. బీఆర్ఎస్ లో ఇమళ్లేక బయటకు వచ్చేసే ఉద్దేశంతోనే ఈ పనులు చేస్తున్నారనే మాట వినిపిస్తుంది. ముఖ్యంగా అన్న కేటీఆర్ తో సరిపడకపోవడంతో వేరే కుంపటి పెడుతున్నారు అని చెప్తున్నారు. మరో వాదన ప్రకారం ఇదంతా కేసీఆర్ ఎత్తుగడలో భాగం అని కూడా అంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీకి దగ్గరగా నిలిచిన అనేక మంది ఇప్పుడు అసంతృప్తికి లోనై దూరం జరిగారు. దాని ఫలితమే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఓటమి. అందుచేత ఈ అసంతృప్తులను దూరం పోనీయకుండా తన కుమార్తె కవిత దగ్గరే ఉంచేట్లు కేసీఆర్ స్కెచ్ వేశారని టాక్ నడుస్తుంది. ఈ పొలిటికల్ పాయింట్ పక్కన పెడదాం. కానీ కొంతకాలంగా కవిత ప్రధానంగా బీసీ వాదాన్ని తలకు ఎత్తుకున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, అన్ని స్థాయిల్లోనూ బీసీలకు పెద్దపీట వేయాలని ఆమె గట్టిగా వాదన వినిపిస్తున్నారు. అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ డిమాండ్లు అమలు చేయడం కవితకు చిటికలో పని. కానీ అప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి బీసీ నినాదం ఇవ్వడం మీద సెటైర్లు పేలుతున్నాయి. ఈ వాదనలు పట్టించుకోకుండా బీసీలను అందరినీ తన వైపు మళ్లించుకునేందుకు కవిత ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ జనాభాలో ముఖ్యంగా రాజకీయ ముఖ చిత్రంలో బీసీల మద్దతు ఎవరికి ఉంటే వాళ్ళదే అధికారం. ఈ ఫార్ములాను ఆధారంగా చేసుకుని కవిత దూసుకువెళ్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ కామన్స్ పేరుతో నేరుగా తీన్మార్ మల్లన్న మీద నేరుగా దాడి చేయించారు. కవిత ఆదేశాలతోనే తెలంగాణ జాగృతి నాయకులు, కార్యకర్తలు ఆఫీస్ మీద పడి దాళ్లకు దిగారు అనేది సుస్పష్టం. ఒకవైపు బీసీల కోసం పోరాటం అంటూ మరోవైపు బీసీ నాయకుల మీద దాళ్లు చేయించడం సెల్ఫ్ గోల్ గా మారుతుంది. పైగా ఈ దాడుల్ని కవిత బహిరంగంగా సమర్థిస్తున్నారు. దాడి చేసిన వారికి మద్దతుగా పోలీస్ అధికారులకు వినతి పత్రాలు అందిస్తున్నారు. కాబట్టి ఎథిక్స్ కమిటీకి మీరు రిఫర్ చేయండి. అట్లానే చైర్మన్ గారికి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, అంటే చాలా అసాధారణమైనటువంటి పవర్స్ ఉంటాయి. ఆ అసాధారణమైనటువంటి పవర్స్ యూజ్ చేసి తీన్మార్ మల్లన్న గారిని వెంటనే ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వ్యక్తులు నోరు చూసుకొని మాట్లాడాలి. మనని లక్షలాది మంది ప్రజలు గమనిస్తుంటారు. నాకు మాట్లాడరాక కాదు, నాకు భాష తెలియక కాదు, కానీ కంట్రోల్లో ఉండాలి, లిమిట్లో ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నించాలి. అది వదిలిపెట్టి మీరు ఏది పడితే అది మాట్లాడతామంటే మాత్రం మేము ఇక్కడ ఊరుకోము. ఏదో ఆడబిడ్డ కదా, ఓ సంస్థ నడుపుతుంది కదా, ఆమెను ఏదన్నా ఎవరుంటారు వెనక అనుకున్నారేమో. నా వెనక లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు ఉన్నారు. నా వెనక లక్షలాది మంది తెలంగాణ అన్నదమ్ములు ఉన్నారు. నేను మామూలు ఆడబిడ్డను కాదు చెప్తున్నా. అగ్గి రవ్వనై రగులుతా ఎక్కువ తక్కువ వేస్తే. తీన్మార్ మల్లన్న గారు జాగ్రత్త, నేను చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. దీంతో తీన్మార్ మల్లన్నకు ఒక్కసారిగా సానుభూతి పెరిగింది. నిజానికి 3 పార్టీలు మారిన మల్లన్నకు ఎక్కడా పెద్ద సపోర్ట్ లేదు. ఇక్కడే తీన్మార్ మల్లన్న రాజకీయ ఎత్తుగడ ఎంచుకున్నారు. ఇదంతా బీసీల మీద దాడి అంటూ రాజకీయ రంగు అంటించేశారు.
కవిత ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయించాలంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతి పత్రం అందించారు. అలాగే సభ హక్కులు కమిటీకి కూడా మెమరాండం అందించారు. ఇది ఒకేసారి సెంటిమెంట్ రంగుని, రాజకీయ రంగుని అందిపుచ్చుకుంది. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతింటే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మరి. దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దలు ఆలోచనలు జరుపుతున్నారు. మల్లన్న కంప్లైంట్ ను ఆధారంగా చేసుకుని శాసన మండలిలో అడుగు ముందుకు వేస్తే కవిత ఎమ్మెల్సీ పదవి ఓటం ఖాయం. దాని మీద ఏ కోర్టుకు వెళ్ళినా ఆమెకు ఊరట దక్కదు. కోర్టుల చుట్టూ తిరిగేసరికి ఈలోగా ఎమ్మెల్సీ పదవి కాలం పూర్తయిపోతుంది. మరి దీన్ని అన్ని పార్టీలు ఎలా వాడుకుంటాయో చూడాలి.